35,000 మంది గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి గ్రామ సచివాలయం కూడా 3 నుంచి 4 కిలోమీటర్ల లోపలనే ఉంది. ప్రతి ఒక్క గ్రామ సచివాలయం 439 మంది అటు ఇటుగా పింఛన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారని మా ఈనాడులోనే విషం కక్కి 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 లోపల ఎక్కువైపోయి బయటికి కక్కేశాడు. ఉన్న ఫ్యాక్ట్స్ కక్కాడు. అదే మేము చెప్తున్నాం మొదటి నుంచి. ఇవాళ గ్రామ సచివాలయాలు తీసుకుని వచ్చాం. ప్రజలకు అన్ని అక్కడనే దొరుకుతున్నాయి. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఏది కావాలన్నా నీకు 3 కిలోమీటర్లు దాటకుండా దొరుకుతున్నాయి. దానికి వాలంటీర్ ఉన్నాడు. నీకేం కావాలో చెబితే పోయి గ్రామ సచివాలయంలో అప్లై చేస్తాడు. నెక్స్ట్ డేకి నీకు వస్తుంది అని చెప్పని ప్రజల వద్దకు పాలన కాదు. ఇది గ్రామ స్వరాజ్యం. గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తెస్తే 135,000 మంది ఎందుకు ఇవ్వకూడదు? మా చౌదరి గారు అడుగుతున్నారు, ఏ చంద్రబాబు నిద్రపోయాడా, పళ్ళు దొంగతున్నాడా, ఏ 2 రోజుల పాటు ఎందుకు ఇవ్వాలా, ఇంటికి ఎందుకు ఇవ్వలేదు, ఏ నిద్రపోయాడా? విజనరీ కదా. ఇంకొక విషయం చెప్తున్నాడు. చెప్పండి సార్, ఇంకొకటి ఏంటి, 13,000 కోట్ల రూపాయలు ఎవరెవరికో ఇచ్చేశాడట. ఇవాళ డబ్బులు లేవుట. ఏమండి పోని నిజంగా డబ్బులు లేకపోతే మాత్రం ఎవరైనా గవర్నమెంట్ ఈ మాత్రం కూడా ఆలోచించలేమో అర్థం కాదు. ఎన్నికల సమయం కొన్ని మీరే చెప్తున్నారుగా, ఎన్నికల సమయంలో అప్పో సప్పేనే చేస్తున్నాము, మొత్తం మీద ప్రజలు పథకాలు ఇస్తున్నాము. ఎలక్షన్స్ టైంలో ఎవరన్నా ఇచ్చేస్తారండి? అవసరం కూడా ఆలోచన లేకుండా ఆయన దగ్గర డబ్బులు లేవు. ఎవరోట వాళ్ళందరికీ ఇచ్చేసట 13,000 కోట్లు. ఏమండి దిగిపోబోతూ కూడా 800 ఎకరాలు ఐఎన్జీ భారత్కి ఇచ్చినటువంటి చీఫ్ మినిస్టర్ తెలంగాణ కొట్టు ముట్టికాయలు వేసిందే. అటువంటి పరిస్థితి ఏం చేయలేదే. నిన్నటి దాకా మీరే చెప్తున్నారా కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వట్లేదు, కోర్టుకి వెళ్ళారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదంట అని చెప్పి మీరే అంటారు. ఇవాళ ఎవరికో ఇస్తారన్నా ఆయన సంపాదించినట్టు వాళ్ళకి ఇస్తారు అంటారు. ఈర్ష, ద్వేషం, విషం కక్కటం తప్ప వీళ్ళ దగ్గర ఏమున్నాయి అని చెప్పని నేను అడుగుతున్నా. ఇవాళ ఫైనల్ గా నేను ఒకటే చెప్తాను, సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. బికాస్ ఇవాళ ఈయన తీసుకొచ్చినటువంటి పథకాలు, ఈయన తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థని ఇవాళ కేరళ, తెలంగాణ, తమిళనాడు అందరూ అమలు చేసి తీరతారు. ఇవాటి రోజున వాలంటరీ అపాయింట్మెంట్ రోజున ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు, కానీ వాడు డెఫినెట్ గా అదే ప్రభుత్వంలో ఉంటాడను, లేదా ఆ ప్రభుత్వం కొమ్ము కాస్తాడనేటువంటిది తప్పు. అదే కనుక జరిగితే మరి జన్మభూమి కమిటీలో చంద్రబాబు వేసిన దానికి మరి ఆయనకి ఎందుకు వచ్చింది, ఆ రిజల్ట్ ఎందుకు వచ్చింది ఆయనకి? మరి అంతే. కాబట్టి ప్రజలు ఓటు వేసేటువంటి విధానం వేరు, సంస్కరణలు తీసుకురావటం వేరు. ఆ రోజున బ్యాంకుల్లో గుత్తాలు అధికారులు ఎట్లయితే ఉన్నారో వాళ్ళు దోచుకు తింటున్నారని చెప్పని ఇందిరాగాంధీ బ్యాంకులు నేషనలైజేషన్ చేసింది. ఆ రకమైనటువంటి చేయటం, సంస్కరణలు చేయటం అనేటువంటి రిఫార్మ్స్ తేవటమే వాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏం చేశాడు? ప్రతి 66 లక్షల మంది అండి. వాళ్ళ నిజంగా నేను కూడా ఆశ్చర్యపోతున్నా. 66 లక్షల మందికి పింఛన్ అందాలి అంటే ఇస్ ఇట్ పాసిబుల్? 1 or 2 days లోనే అందుతుంది. పొద్దున్న 6ంటికి పోతున్నాడే. ఏమంటే ఒక్కటి మాత్రం చెప్తా, నువ్వు అన్నం తిన్నావు, శుభ్రంగా కడుపు నిండింది, పడుకున్నావు, కాబట్టి ఎవడు ఎట్టా పోతే ఏం లేనటువంటి వాడికి కర్మఫలం అనుభవిస్తున్నాడు. ఇవాళ ఎవరో చంద్రబాబు నాయుడు గారు, నేను రియల్ గా చెప్తున్నా, ఎంత కట్టాడో ఇవాళ రోజున ఆయన ఎంత బాధపడుతున్నాడంటే. ఇంకొకటి సార్, మీరందరూ కూడా బహుశా